ప్రశ్నించేవాడు ప్రశ్నించాలా, ప్రశ్నించకపోతే ప్రభుత్వం మెడలు వంచి మరి పనిచేయదు, ప్రశ్నించకపోతేనే అసలైన తలకాయ నొప్పులు వస్తాయి. అయితే ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం, రేవంత్ రెడ్డి గారు ఎట్లా సంపాదించినారు? టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్తో సరిసమానంగా ఎట్లా సంపాదించుకున్నాడు అంటే ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వేసి రిటైర్డ్ అయినటువంటి ఎంఆర్ఓ ఆఫీసర్లను ఒక పెద్ద ఆఫీస్ పెట్టుకొని ఒక ప్రస్థానం ఏర్పాటు చేసుకొని అప్పుడు వీళ్ళందరిది అదే, ఈ రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, మన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు గారు అని ఎందుకు సంపాదిస్తున్నా ఇంకొంతమంది మాట్లాడుతున్నారు, అరే రేవంత్ రెడ్డి అని ఎందుకు అంటున్నావు అని. మరి పత్రికలలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే కదా రాస్తారు, రేవంత్ రెడ్డి గారు అని రాస్తారా? ఒక జర్నలిస్ట్గా ప్రతి ఒక్కరు పేరు పెట్టి పిలవచ్చు, గారు అని సంబోధించక్కర్లేదు. అంటే వార్తల పరంగా, ఏది కంటెంట్ పరంగా, వార్తల పరంగా మాటిమాటికి అలా అనాల్సిన అవసరం లేదు. మనం స్వయాన రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడో లేకపోతే ఇంకొంతమంది నాయకుల్ని కలిసినప్పుడో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు గౌరవపరచడం ఓకే. బట్ జర్నలిస్ట్గా ఎక్కడ కూడా గారు అని నమోదించాలని చెప్పి మాకైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎక్కడ కూడా చెప్పలే. పేపర్లలో కూడా ప్రతి పేరు పక్కన గారు అని రాయరు, వార్తలు పేరే రాస్తారు. ఓకే, సో ఎంఆర్ఓ ఆఫీస్కు రిటైర్డ్ ఎంఆర్ఓలను పెట్టుకొని ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఉన్నాడండి, ఇంకొక ఐఏఎస్ని తొక్కి లూప్ లైన్లు వేసి బీఆర్ఎస్ ఏం చేసింది, అవినీతి చేసిన ఐఏఎస్లనే పెట్టుకున్నారు. సో కాల్డ్ నవీన్ మిట్టల్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, తర్వాత సోమేష్ కుమార్ కావచ్చు, ఈ రామకృష్ణ చీఫ్ సెక్రటరీ కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, సింగరేణి శ్రీధర్ కావచ్చు, శరత్ నాయక్ కావచ్చు, తర్వాత వెంకటరమణారెడ్డి కావచ్చు. సో ఇట్లా చాలామంది ఐఏఎస్లు, ఇంకా మన ముఖ్యంగా మర్చిపోయిన అమయ్ కుమార్. సో ఇటువంటి వ్యక్తులు చీడ పురుగులు, సమాజానికి పట్టినటువంటి చీడ పురుగులు. వీళ్ళ మీద నేను చేయని కంటెంట్ లేదు, ఎన్నో కంటెంట్స్ చేస్తూ వచ్చిన. అయితే వీళ్ళందరూ అవినీతి పరులు. ఎవరైతే చాకచక్యంగా దోచుకోగలుగుతారో అటువంటి దోచుకునే టాలెంట్ ఉన్న వాళ్ళనే బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకుంది అనుకుందాం. ప్రత్యేకంగా శాఖలోకి ఆ సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీ, మాజీ చీఫ్ సెక్రటరీ వేసిండు అనుకుందాం. అయితే ఇక్కడ ఏంటి, వీళ్ళకు పడనోళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంతమంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళే రేవంత్ రెడ్డికి లీక్స్ ఇవ్వడము, దాన్ని పట్టుకొని ప్రభుత్వాన్ని